ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదా సంస్మారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధౌ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకిలం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానంబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం దిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయ నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం చక్రవర్తి శనివారం కూడా భక్తుల గృహాల నిర్వహణ చేసుకుంటూ వాల్మీకి విరచితమైనటువంటి శ్రీమద్ రామాయణానికి సంబంధించిన విషయాలను మనం పారాయణ చేసుకుంటున్నాం చక్కగాను. గత వారం స్వామివారి యొక్క సన్నిధానంలో ఆంజనేయ స్వామివారి యొక్క ఆలయంలో సీతాపహరణ ఘట్టాలని మనం మననం చేసుకోవడం జరిగింది. సాధారణంగా ఆ ఘట్టాలను అక్కడ చెప్పడం కోసం నేను కొంచెం సంశయించాను. ఎందుకయ్యా అంటే స్వామి యొక్క ఏదో ఒక లీల కనిపిస్తూ ఉంటుంది. విచిత్రంగా ఏమిటయ్యా అంటే ఆ రోజు నాకు అనిపించింది ఈవేళ చక్కటి చల్ల గాలేస్తోంది, ఆ రోజు ప్రకృతి కాస్త స్తంభించింది ఏమో అన్నట్లుగా విశేషమైన ఒక్కపోతతోటి స్వామి సన్నిధానంలో వాయుపుత్రుడు మహానుభావుడు కదా కనుక మా విఘాతం కలిగించకుండా తన యొక్క ప్రతాపాన్ని ఏదో రకంగా స్వామి చూపించారనేటువంటి భావన నాకు కలిగింది. ఎందుకంటే ఆ ఘట్టాలు స్వామి విని ఉండలేరు, దాన్ని సహించలేరు స్వామి. కనుక రామకథకి విఘాతం కలిగించకూడదు, అలాగనే తనలో ఉండేటువంటి ఆక్రోశాన్ని ఎలా ప్రదర్శన చేయాలని స్వామి అనుకున్నారేమో. అందుకు స్వామి విశేషమైన ఒక్కపోత, విశేషమైన ఆ రోజు ఆ విద్యుత్ లేకపోవడం, విశేషంగా అనేక రకాల క్రిమికి పురుగులతో కూర్చుని ఆ రోజు ఆ ఘట్టాలు చెప్పుకోవడం జరిగింది. స్వామి అనుగ్రహంతో సజావుగానే సాగింది. అందుకు స్వామి యొక్క ఆగమం వచ్చేంత వరకు ఆ కథను కొనసాగించి ముగించుకోవడం జరిగింది. అటు తర్వాత వాల్మీకి ప్రారంభం చేస్తూ చక్కగా హ్రియమానాతు వైదేహీం కంచిన్నాథం అపశ్యతి దర్శగిరి శృంగాస్తాన్ పంచవానర పుంగవాన్ 54వ సర్గ ప్రారంభం చేసుకుని అరణ్యకాండలో ముగించుకున్నాం. సీతమ్మ వారిని రావణాసురుడు తీసుకువెళుతున్న గగన మార్గంలో ప్రయాణం సాగుతోంది. చాలా దూరం నుంచి అమ్మవారు ఒక అద్భుతమైన ఒక గిరి శృంగం, ఒక పర్వతం యొక్క శిఖరాన్ని చూసింది. దాని మీద ఒక 5 వానర పొంగవులు కూర్చుని ఉన్నారు. చూసింది, ఆ తల్లి కనపడింది దూరం నుంచి. సరే, ఆమె మనస్సు నుండి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏమిటయ్యా అంటే, నేను వెళ్ళిపోతున్న సంగతి నా భర్తకి మా మరిదికి ఎలా తెలుస్తుంది కనుక తెలియాలంటే ఏదో ఒక గుర్తు ఉండాలి. ఆ గుర్తు కోసం తాను ఏం చేయగలదు ఇప్పుడు అని చెప్పి ఆ తల్లి యోచన చేసింది. తేషాం మధ్య విశాలాక్షి కోసేయం కనక ప్రభాం ఉత్తరేయం వరారోహో శుభాన్యాభరణాని చ మమోచ యదిరామాయ సంశయయురితిమైధలి. తనకున్నటువంటి ఆ చీర చెంగుని చింపి ఆ తల్లి కొన్ని ఆభరణాలు, తాను ఎప్పుడూ సర్వాలంకృతురాలే ఉంది, చాలా ఆభరణాలు ఈ రావణాసురుని తప్పించిన ప్రయత్నంలోనూ జటాయుతో పోరాడితే ప్రయత్నంలో నా తల్లి యొక్క ఆభరణాలు చంద్రవందరగా పడిపోయి ప్రయాణం సాగుతూనే ఉంది. ఆ గగన మార్గం నుంచి చాలా ఆభరణాలు నేల జారాయి. గత వారం మనం చెప్పుకున్నాం. ఇక తన దగ్గర ఉన్న కొన్ని ఆభరణాలు ఆ తల్లి ఏం చేసింది అంటే తన చీర చెంగును తీసి చింపి మూట కట్టింది. పింగాక్షాస్తం విశాలాక్షిం నేత్ర నిర్విషేర్జీవ విక్రాసుంతా సీతాం దురుసాన్వనాభర్షాహ. ఎప్పుడైతే గిరిశృంగం దాకా రావణాసురు యొక్క ఈ రథం వెళుతోందో ఆ 5 వానరులు ఎక్కడైతే ఉన్నారో వారి మధ్య పడే విధంగా ఆ ఆభరణాలతో ఉన్నటువంటి తన చీర చెంగు యొక్క ముడిని జారవిడిచింది. ఎప్పుడైనా తనను వెతుక్కుంటూ తన భర్త రాముడు, తన మరిది లక్ష్మణుడు ఈ మార్గం గుండా ఎప్పుడైనా రావచ్చేమో. చాలా చోట్ల వెతుకుతాం కదండి పాపం, ఎవరో మనిషి తప్పిపోతేను. ఒక చోట 2 చోట్ల అంత ప్రియమైన వ్యక్తులు తప్పిపోతే ఇంకా గాలిస్తూ ఉంటాయి. ఈ మధ్య కూడా మనం వింటున్నాం, ఒక చిన్న పిల్ల తప్పిపోయింది పాపం అని చెప్పని. కొన్ని ఎకరాలు ఉండేటువంటి ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు, చుట్టుపక్కల ప్రాంతాలు వెతుకుతున్నారు, ఎంతో ప్రయత్నం చేస్తాం. కనుక అంత విశేషంగా ఒకవేళ ఎప్పుడైనా ఈ మార్గం గుండా వారిద్దరూ వస్తే, ఎప్పుడైనా ఈ వానర ప్రముఖులకి వారు కనుక
ఈ వార్తను చెబితే తన భర్త తన భార్యను ఎవరో అపహరించారన్న వార్తని వీరి ముందు ఏమైనా బయట పెడితే ఎవరి ద్వారానే తెలిస్తే వీరు కాస్త చూపించడానికి వీలుగా ఉంటుంది యోచన చేసే తల్లి వారి మధ్య పడేలా వదిలేసిందట. రావణాసుడు పాపం గమనించలేదు. తను తొందరగా వెళ్ళాలి, లంకకు చేరుకోవాలి. రాముడంటే భయం ఉంది ఆయనకి. ఎందువల్ల అంటే అంతకుముందు 14,000 మందిని ఒక్క రాముడు హతం చేశాడు. దాన్ని చాలామంది చెప్పారు. శూర్పణఖ చెప్పింది, మారీచుడు చెప్పాడు రాముడి యొక్క వైభవాన్ని, వాడు ఆయన ఎంత గొప్పవారు, ఆయన ముందు ఏ విధంగా నిలబడలేరు అన్నీ చెప్పారు. కనుక మనస్సులో భయం ఉన్న కారణం నుంచి తొందరగా లంకకి వెళ్ళిపోవాలి. ఆ కంగారులో ఉన్నాడు, గమనించలేదురే పాపం ఆయన. ఆ తల్లి జారబడిచింది. సరే, ఆభరణముల కింద పడింది. ఈ వానరులకు ఒక శక్తి ఉంటుంది. ఏమిటంటే అంటే చాలా దూరంగా ఉండేటువంటి వస్తువులను కానీ వ్యక్తులను కానీ వారు చూడగలరు, పసిగట్టగలరు వీరు ఎవరు ఏమిటా అని. కనుక చాలా దూరం పింగాక్షాస్తం విశాలాక్షిం నేత్ర నిర్మశేరిజవే విక్రావసం తదా సీతాం. గగనంలో ఆకాశ మార్గంలో ప్రయాణం. వీరు ఎక్కడో పర్వత శిఖరం మీద కూర్చున్నారు. ఎవరో వెళ్ళిపోతున్నారు, రామా రామా అని కేకలు అనిపిస్తున్నాయి. ఎవరో స్త్రీమూర్తి కనబడింది వారికి. ఆ పక్కన దశకంటుడు అర్థమైంది. చూశారు వారు, పసిగట్టారు. సరే, రథం ముందుకు సాగిపోయింది. చాలా దూరం ప్రయాణం చేస్తుంది. ఆ సముద్ర లంఘనం చేస్తూ మధ్యలో ఎన్నో అరణ్యాలు, నదులు ఇవన్నీ దాటుకుంటూ రావణాసురుడు సంభ్రమాతార్ పరివృత్తోర్ ఉద్యమీనో మహారహ వైదేహ్యాం హిరిమాణాయాం బభూ వర్ణాలయ ఎన్నో పర్వతాలు దాటుకుంటూ ప్రయాణం సాగించారు. లంకానగరాన్ని చేరుకుంటున్నారట. చాలా ప్రయత్నం చేసింది ఆ తల్లి. ఎలాగైనా రావణాసురుడి చెర నుంచి విడిపించుకోవాలి, తను తిరిగి వెళ్ళి తన భర్తను కొలుసుకోవాలి అని ఎంతో ఆత్రంతో ఉంది. అబ్రవిచ్చదసగ్రీవ పిశాసో సుదర్శన యదామేవాం పువాన్ స్త్రీవాం సీతాం ప్రత్యస్తమ సమ్మత. లంకకి తీసుకువెళ్ళాడు. అక్కడ కొంతమంది రాక్షస స్త్రీల్ని పిలిచి వారికి అప్పచెప్పాడు, ఇవ్వండి, జాగ్రత్తగా చూసుకోండి. నా అనుమతి లేకుండా ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ఎవ్వరూ ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు. యాచవక్షిత వైదేహిం వచనం కించన ప్రియం అజ్ఞాజాతి నిర్జ్ఞాత్వాం తస్యా జీవతం ప్రియం. ఆవిడికి ఏది అడిగితే అది వెంటనే తక్షణం సమకూర్చాలి. ముత్యాల, రత్నాల, నగల, నట్ర, వస్త్రాల, తినుబండారాల, ఏవైనా రాజోచితమైనవి నాకు ఎలాంటి సేవలు చేస్తున్నారో అలాంటి సేవలే ఆమెకి చెయ్యాలి. ఇవన్నీ రావణాసురుడి ఆజ్ఞలో రాక్షస స్త్రీలందరూ కూడా. ఆమె మనస్సుకి ఎవ్వరైనా ఏ రాక్షసుడైనా కించిత్ మాత్రం ఖేదం కలిగించిన వాడు తలకాయ తీసేస్తానన్నాడు. అంటే ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నాడు. అంటే వీడు కలిగించచ్చు మనస్సుకి అప్రియం, మిగిలిన వారు కలిగించకూడదు. ఇవే రాక్షసులు అన్నమాట. కనుక వారందరికీ ఆజ్ఞలు వేసిన జాగ్రత్తగా చూడండి. రాజోచితమైనటువంటి నాకు ఎలాంటి సేవలు చేస్తున్నారో, నా దగ్గర ఏ విధంగా మెలుగుతున్నారో అంత జాగ్రత్తగా ఆవిడ దగ్గర మెలగాలి. ఆమె కోరింది ఇవ్వాలి. ఎవ్వరూ నా అనుమతి లేకుండా ఆవిడ దర్శనం చేయకూడదు. ఆవిడ మనస్సుకు అప్రియం కలిగించే మాటలు కానీ చేతలు కానీ ఆవిడ దగ్గర ప్రదర్శన చేయకూడదు అని చెప్పి వారందరికీ ఆజ్ఞలు వేశారు. సరే, ఆ స్త్రీలో సీతమ్మ వారిని తీసుకున్నారు. ఆ హాల్లోంచి బయటకు వచ్చేట. రాగానే సతాం దృష్ట్వా మహావీర్యో వరాదయదేన మోహిత వాచైతం వాక్యం ప్రశ్చ బలవిర్జిత. బలపరాక్రమాల్లో చాలా గొప్ప స్థాయికి చెందిన 8 మంది రాక్షసయోధులు ముందుకు వచ్చి నుంచున్నారు రావణాసురుడు ముందు. నానా ప్రహణాక్షిప్రం యితో గచ్చత సర్వతః జనస్థానం హతాస్థానం భూతపూర్వం ఖరాలయం. ఆ వచ్చిన మహావీరు నమస్కారం చేసే రావణాసురుడికి. చూసే రావణాసురుడు, మనకి జనస్థానంలో దండకారణ్యంలో ఖరుడుండేవాడు. వాడి యొక్క అదుపాజ్ఞంలో దండకారణ్యం అంతా మెలుగుతూ ఉండేది. ఇప్పుడు వాడు రాముడి చేతులు నిహతుడు అయ్యాడు. 14,000 మంది పోయారు. కాబట్టి యోధులారా, మీరెంత గొప్పవారో, మీ శౌర్య పరాక్రమాలు ఏమిటో బాగా ఎరిగినటువంటి వాడిని, ఎన్నో యుద్ధాల్లో దేవాసుర సంగ్రామాల్లో నాకు తోడుగా నిలిచి ఎన్నోసార్లు నా పక్షాన్ని విజయాన్ని చేకూర్చిపెట్టినవారు. మీ బలపరాక్రమం బాగా తెలుసు నాకు. కాబట్టి ఇప్పుడు ఆ దండకారణ్యంలో మన యొక్క పాలన లేదు, మన నాయకుడు ఎవడు లేరు అక్కడ. మీ 8 మంది వెళ్ళండి, మళ్ళీ మన రాజ్యాన్ని విస్తరింపజేయండి. అక్కడ ఋషులు, సాధువులు, రాక్షసులు పోయారు. హాయిగా తపస్సులు, యజ్ఞాలు చేసుకుందాం అనుకుంటారేమో,
లేదురా నాయన, మా నాయకుడు పోతే మళ్ళీ మా వంశంలో ఇంకొకరు వస్తాడు, వాడే ఎక్కుడాడు సింహాసనం, అవేమీ సాగవని చెప్పడానికి ఇప్పుడు మీ 8 మంది వెళ్ళండి, మళ్ళీ జనస్థానంలో దండకారణ్యంలో మన నాయకత్వాన్ని ప్రవేశపెట్టండి. ఇంకో గొప్ప భయం ఏమిటయ్యా అంటే ఆయనకున్నది జనస్థానంలో ఉన్న మహానుభావుడు రామచంద్రమూర్తి వారు. గూఢచర్యం చేసి రాముడు ఏం చేస్తున్నాడో, జనస్థానే వనస్పత్యం భవద్భిర్ రామమాశ్రితా ప్రవృత్తి నివృత్యేత్యా కిం కరోతి తత్వతః. సీతాభరణం జరిగిపోయింది, మరి రాముడు ఊరుకుంటాడా? తన భార్య అపహరిస్తే ఊరుకునేటువంటి సామాన్యమైనటువంటి వాడు కాదుగా ఆయన. కాబట్టి మీ 8 మంది కూడా అప్రమత్తంగా ఉండి రాముని యొక్క ప్రతి కదలిక ఎప్పటికప్పుడు నాకు చేరవేస్తుండాలి. కానీ ముఖ్య కారణం అది. దండకారణ్యంలో ఋషుల్ని సాధువుల్ని ఏడిపించకపోయినా మనకు ఒక మొగుడు ఉన్నాడు అక్కడ, వాడు ఎప్పుడైనా వచ్చి మీద పడతాడు. కాబట్టి ముందు వాని యొక్క కదలికలు తెలియాలి నాకు. రాముడు ఏం చేస్తున్నాడు, సీతాభరణం జరిగిన తర్వాత ఏం చేస్తున్నాడు, ఆయన కదలికలు ఏమిటి, ఆయన ఆలోచనలు ఏమిటి, ఆయన ఏం చేయబోతుంటాడు, ఇవన్నీ ఎప్పటికప్పుడు నాకు తెలియాలి. తతప్రియం వాక్యముచ్చేస రాక్షస మహార్ధ విభచార రావణం విహాయం లంకాం సహితా ప్రపస్తే యతో జనస్థానం రక్షాత్పసాహ. వెంటనే 8 మంది చాలా వేగంగా, ఆ వేగాన్ని ఇంకెవరూ కూడా పట్టుకోలేరట, అంత వేగంగా బయలుదేరే లంక నుంచి జనస్థానంలో వారి యొక్క నివాసం ఏర్పాటు చేసుకుని రావణాసులు చెప్పిన విధంగా చాలా అప్రమత్తంగా ఉండి రాముని యొక్క కదలికలు ముఖ్యంగా గమనించే పనే ప్రధానంగా పెట్టుకుని తమ ప్రభువు చెప్పినటువంటి కార్యాన్ని తూచా తప్పకుండా పాటించే విషయంలో నిష్ణాతులు 8 మంది మహావీరు రాక్షసయోధులు రాముణ్ణి గమనించడం కోసం జనస్థానంలో మళ్ళీ ఎప్పుడైతే కరుడు ఎక్కడైతే నివాసం ఏర్పడిన సంస్థానం ఏర్పాటు చేసుకున్నాడు, ఆ సంస్థానం కూర్చోబడ్డారు. సరి, ఇక లంకలో అస్త్రపూర్ణ ముఖీం దేవాం శోక భారత పీడితాం వాయుగ్రై విక్రాంతం మధ్యంతి నామవర్ణనే. చాలా దుఃఖంలో మునిగిపోయింది ఆ తల్లి సీతమ్మ వారు. ఎటు చూసినా రాక్షసులే, ఎక్కడ చూసినా భయంకరాకృతుల్లో ఉండేటువంటి మొహాలే. ఒకడు పౌడర్ రాసుకోడు, స్నోలు రాసుకోడు, బ్యూటీ పార్లర్కి వెళ్ళరు, వీళ్ళ మొహం మండ, పెరిగిపోయిన జుట్లు, గోళ్ళు, పళ్ళు, ఇవే. ఇలాంటి వారందరూ కనిపిస్తున్నారు. ఎప్పుడూ మానవులను చూసి మానవుల మధ్య పెరిగి చాలా సుకుమారి అయి చక్కటి ఆహ్లాదమైన వాతావరణంలో పెరిగినటువంటి వ్యక్తికి ఇక ఎక్కడ చూసినా భయంకరాకృతిలో రాక్షస సైన్యం కనిపించేసరికి ఇంకెలా ఉంటుంది చెప్పండి మన మనస్సు. కాబట్టి అశ్రుపూర్ణముఖీ దీనాం, చాలా దీనంతో ఇక ఏడుస్తూనే ఉందిరా తల్లి. ఇలాంటి దుస్థితి వచ్చిపడింది ఏమిటా అని. ఎలా ఉందయ్యా అంటే, జింకల గుంపులోంచి తప్పిపోయి వేట కుక్కల బారిన పడే జింక యొక్క స్థితి ఎలా ఉంటుందో ఆ తల్లి యొక్క స్థితి అలా ఉందట. వేట కుక్కల మధ్యలో జింక పెడితే పరిస్థితి ఎవరు చూడలేక చెప్పాల్సిన విషయం కది. అలాగా తాను చాలా ఎంతో హాయిగా ఉండే జీవనంలోంచి ఒక భయానకమైన జీవన వాతావరణంలో వచ్చిపడింది ఆ తల్లి. తాంతు శోకపరాం దీనాం అవాసం రాక్షసాధిప సలబ్ధా దర్శయామాస గృహాం దేవగృహోపమం. రావణాసురుడు మళ్ళీ అసుర స్త్రీలకు అప్పచెప్పాడు, 8 మందికి ఆజ్ఞలు వేసేశాడు, వారు బయలుదేరి వెళ్ళిపోయారు. మళ్ళీ మనస్సులో సీత మెదిలింది, మళ్ళీ బయలుదేరి వచ్చాట. తన వైభవం అంతా చూపించాలనుకున్నాడు, తన గొప్పతనం, తనంత పరాక్రమవంతుడు, తన యొక్క రాజ్యం ఎంత గొప్పదో చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. హర్షప్రదా సంవాదం స్త్రీ సహస్ర నిషేధం నానాపక్షిణయుత్యం నానార్థ సమన్వితం. ఓ సీత, నేనేదో తక్కువ వాడిని అనుకుంటున్నావు, నా లంక సామాన్యమైంది అనుకుంటున్నావు. ఇక్కడ చాలా వేల లక్షల మంది రాక్షస గణాలు ఉన్నారు. నా యొక్క రాజ్యం అపరిమితం. రావణాసురు అంటే ఏదో లంకకి సంబంధించినవాడు అనుకునేవారు. అయోధ్యలో కూడా దండయాత్రలు చేసేది ఉత్తరాఖండలో చెబుతారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా రావణుడికి విజయం తప్ప అపజయం లేదు. ఎవరి మీద యుద్ధానికి వెళ్ళినా మహాప్రభు రావణ, ఇంకో నా రాజ్యం నీకు ఇచ్చేస్తున్నా అన్నవాడు తప్ప ఎదిరించి నిలిచినవాడు లేడు. సీతమ్మ వారు చూపిస్తున్న రాజప్రసాదంతో చూపిస్తున్నాడు. అనేక రకాల వేల కొలది స్త్రీమూర్తులు ఉన్నారు అక్కడ. వివిధ రకాల జాతులు చెందిన పక్షుల గుంపులు ఉన్నాయి. వజ్రాలు, వేడూర్యాలు, రత్నాలు, మాణిక్యాలతో పదినట్టు అనేక రకాల దివ్యమైన భవనాలు ఉన్నాయి. బంగారం, వెండి, స్ఫటికాలు, ఏనుగు దంతాలతో చేసినటువంటి పెద్ద పెద్ద ద్వారాలు, అద్భుతమైన కిటికీ ఆకృతులు, మేలిమి బంగారు ఛాయతో వెలుగుందే ముఖద్వారాలు,
మిరిమిట్లు గొలిపారంటే విశేష రకాలంటే తళుకులేనటువంటి కాంతులతో ఉన్నటువంటి కొన్ని దీపాలంకృతులు ఇవన్నీ చూపిస్తున్నట్ట. చాలా పెద్దమైనటువంటి గవాక్షాలు, ఇలాగ ఎన్నో చిత్ర విచిత్రాలతో కూడినటువంటి రాజప్రసాదం అంతా కూడా. రావణాసురు రాజప్రసాదం అంటే మళ్ళా చిన్న ఇల్లు అనుకున్నారు, కొన్ని ఎకరాల్లో ఉంటుందన్నమాట. అది ఓ బస్సు వేసు తిరగాలి. ఈరోజు స్టూడియోలు చూస్తుంటాం, హైదరాబాద్ మహానగరం, రామోజీ ఫిలిం సిటీ, రామానాయుడు యొక్క సిటీ, ఎన్నో. ఎలా వెళ్ళాలి? నడిచి వెళ్తే సరిపోతుందా? అది నడవగలవాది అన్నంతాను. రాజప్రసాదం అంటే అంత పెద్ద పెద్ద ఉంటాయి. కానీ అందులో ఎన్నో రకాలైనటువంటి భవనాలు ఉన్నాయి, ఎన్నో జలపాతాలు ఉన్నాయి, ఎన్నో వృక్షాలు ఉన్నాయి, ఎన్నో రకాల జాతుల పక్షుల గుంపులు ఉన్నాయి. ఇలాగ ఎన్నో రకాలైన భవనాలన్నీ చూపిస్తున్న తన వైభవాన్నంతా చెప్పుకుంటున్నాడు ఆ తల్లి. ఆవిడకి పాపం అవన్నీ కావాలా? ఆమె ఏమో చూడట్లేదు, తలదించుకునే ఉందిరా తల్లి. దశరాక్షసక్షోచ్చం ద్వావింశాది రదాప తేషాం ప్రభురహం సీతే సర్వాషాం భీమకర్మణ. ఓ సీత, నా ఆధీనంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? 32 కోట్ల మంది రాక్షస యోధులు నా ఆధీనంలో ఉన్నారు. ఒకళ్ళిద్దరు కాదు, లక్షలు కాదు, కోట్లే. వారంతా భయంకరమైనటువంటి కృత్యాలు చేయడంలో నిష్ణాతులు. మామూలు కృత్యాలు, రాక్షస కృత్యాలు అంటూ ఉంటారు చూడండి, ఇంకా వాడు చేసే పనులు అంతూ పొంతూ ఉండదు. అలాంటి పనులు చేయడంలో గొప్పవారు వీరంతా కూడా. చాలా భయంకరమైన ఆకారాలతో ఉంటారు. వారందరూ నేను ఎప్పుడు ఏ ఆజ్ఞ వేస్తే ఆ ఆజ్ఞ నెరవేర్చడంలో అప్రమత్తంగా ఉంటారు. ఓ విశాలాక్షి, సీత, నువ్వు కనుక నన్ను భర్తగా వరిస్తే ఆ 32 కోట్ల మంది నాకు ఎలాంటి సేవలు చేస్తున్నారు, నీకు అలాంటి సేవలు చేస్తారు. నా దగ్గర యతఃపూర్వం ఎంతోమంది రాజకన్యలు ఉన్నారు, నాగజాతికి చెందిన కన్యలు ఉన్నారు, దేవతాస్తులే కొంతమంది ఉన్నారు. వీరందరికీ పట్టపురాన్ని నిన్ను చేస్తాను, నన్ను వరించు, నా మాట విను. ఇలా చేస్తే నీకేదో రాముడు భర్త, అయోధ్యానగరం వీళ్ళే అనుకుంటున్నావు. ఒక అయోధ్య కాదు సీత, దేవలోకాల్లో ఉన్న దేవేంద్రుడితో సహా నీకు దాసులవుతారు. ఎందుకని? దేవేంద్రుడు కూడా నన్ను ఎదిరించి నిలబడలేడు. వాడిని కూడా దండయాత్ర, ఇంద్రలోకం కూడా దండయాత్ర చేశాను, నా కాళ్ళు అట్టుకున్నాడు దేవేంద్రుడు కూడా. కాబట్టి అంత దేవేంద్రులు లోకంలో ఉన్న దేవతలు కూడా నీ పాదాక్రాంతులు అవుతారు, నాతో సమాన భోగాన్ని అనుభవిస్తావు. ఈ 32 కోట్ల మంది రాక్షసులు నీకు ఆధీనంలో ఉంటారు. యతఃపూర్వం ఎంతమంది ఉత్తమ జాతికి చెందిన స్త్రీలను నేను చేపట్టి తీసుకొచ్చానో వారందరికీ నేను మహారాణిని చేస్తాను అని చెప్పి ఎన్నో ప్రలోభాలు చూపిస్తున్నాడు. ఇక రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుష కింకరస్య రామేణ మానుషేణ లభ్యతే. మానవ మాత్రుడు, సామాన్య మానవుడు, పైగా రాజ్యభ్రష్టుడు, రాజ్యం పోగొట్టుకున్నటువంటి సామాన్య మానవుడైన రాముణ్ణి పట్టుని ఇంకా వేలాడుతున్నావా? ఎందులో రాముడు నాతో సరితూగగలడో చెప్పు. ఒక సామాన్య మానవుడు, పైగా రాజ్యం పోయినటువంటి వాడు ఏం చేయగలడు నన్ను? కాబట్టి శక్తిహీనుడు, పరాక్రమం లేనటువంటి వాడు. అలాంటి వాడిని భర్తగా పొందేదు చిన్న చిన్న సుఖాలు, చిన్న చిన్న భోగాలు, వీటి గురించి నువ్వు ఇంకా ఆయన పట్టుకు వేలాడుతున్నావా సీత? నన్ను చేపడితే ఇంత భోగం నీ ముందు ఉంటుంది. దర్శేన మాకృతా బుద్ధం రాఘవస్య వరానని కౌశ్య శక్తిరోహో గిమ్తిం అపసే సీతేమనోరతి. రాముణ్ణి చూడాలన్నటువంటి ఆలోచన కూడా నీ మనస్సులోకి రానియకు. ఏ కారణం చేత అంటే రాముడు ఈ శతయోజన విస్తీర్ణమైనటువంటి ఈ సముద్రాన్ని దాటి కొన్ని వేల మంది రక్షణలో ఉన్నటువంటి లంకలో ప్రవేశం చేయడం అంటే అది మామూలు విషయం కాదు. త్రయాణామపి లోకానాం సతం పశ్యామి శోభనే విక్రమిణే దృష్ట్వా మద్భుహం పరిపాలితం. నా ఆధీనంలో ఉన్నటువంటి కొన్ని వేల మంది రాక్షస యోధుల యొక్క రక్షణలో ఉంది లంక. ఇలాంటి లంకలోకి ఇన్ని ప్రాకారాలుండి, ఇంత కట్టుదిట్టిన భద్రత ఉండి, ఎక్కడో శతయోజన విస్తీర్ణం ఏవల ఉన్న లంకలోకి మామూలు మానవుడు అడుగు పెట్టడం అన్నది అసాధ్యము. అలాంటప్పుడు నువ్వు రాముడు చూడాలనుకోవడం, ఆయన గురించి ఆలోచన చేయడం కూడా ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించుకో. లంకాయాం సూరాజ్యం ఇదం త్వం అనుపాలయం
ప్రత్యాశం మదిద్దాచ్చై దేవాచాపి చరాచర. దేవాసురులు కూడా, దేవతలు కూడా లంక వైపు కన్నెత్తి చూడాలంటే భయపడతారు. వారు కూడా నా అనుజ్ఞ లేకుండా లంకలో అడుగు పెట్టలేరు ఈ రాక్షసులను దాటి. అంత భయంకరాకార రాక్షసుల యొక్క ఆధీనంలో ఉంది నా లంక. ఇది పూర్వమే చెప్పాను నీకు. పుష్పకం నామ శుశ్రూణే భ్రాతృవైశ్రవణశ్రమం విమానం సూర్య సంకాసం తరసా నిర్జితమ్మయ. ఆల్రెడీ అదో వేషం వేసుకుని దగ్గరికి వచ్చినప్పుడు వ్యాపారం చేస్తున్నప్పుడు చెప్పాను నీకు. నా సోదరుడు కుబేరుడు ఉన్నాడు, వాడి దగ్గర పుష్పక విమానం ఉంది, దాన్ని కూడా నేను లాక్కున్నానని చెప్పాను. కుబేరుడే నా ముందు నిలబడలేకపోతే ఇక మిగిలిన దేవతలు ఏ విధంగా ఉండగలరు నాతోటి? ఒకసారి ఆలోచన చెయ్యి. ఇంకొకసారి గుర్తు చేస్తాడనమాట. అంటే ఆయన యొక్క గొప్పదనంతో చెప్పి, ఆయన పరాక్రమంతో చెప్పి, తన దగ్గర ఉన్న సంపదంతా చూపించి, ఏమో స్త్రీ మనస్సు ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేంగా. అవన్నీ చూసి అబ్బో నా భర్త కన్నా ఈయన చాలా గొప్పవాడే అని ఎప్పుడైనా సీత మనస్సు మారచ్చేమో అని వాడి ప్రయత్నం వాడిది. పాపం ఏం చేస్తాడు? కాబట్టి నువ్వేదో అధర్మం అని అనుకోకు, ధర్మమే ఇది, నా రాక్షస ధర్మం ఇది. కాబట్టి సీత, ఇంకా రాముడి గురించి మర్చిపో. ఏతో పాదో మయా శ్రిగ్ధ శిరోభి పరిపీడత ప్రసాదం కురిమే క్షిప్రం వశ్యో దాసో అహస్మితి. నాకు దశకంఠుడిని పేరు. 10 తలకాయలున్నావు, చూపించాడు ఆల్రెడీ ఇందాక తీసుకొచ్చే ముందు. కాబట్టి సీత, అసలు నా ఒక్క శిరస్సు కూడా ఉంచి ఎవడికి ఎప్పుడు నమస్కారం చేసింది లేదు. నేను నా 10 తలలు ఉంచి నీ పాదాలకు అంటిస్తే నీకు పాదాక్రాంతం అవుతా. అంత పని నీ ముందు చేయడానికి కూడా నేను వెనకంజ వేయను. నన్ను భర్తగా అంగీకరిస్తే నా 10 తలలో పట్టుకొచ్చి నీ పాదాలకు తాకిస్తా. రావణుడు ఇప్పుడు ఇలా మాట్లాడి లేదు ఎవరో దగ్గర కూడా. ఇది కూడా గుర్తుపెట్టుకో సీత నువ్వు అని చెప్పి, ఏ ముక్తో దశగ్రీవో మైథిలీం జనకాత్మజాం కృతాంశపత్సౌమ్యం సమయమి ఇది మంజితే. ఎన్నో విధాలుగా ఇక ఆఖరికి తన యొక్క శిరస్సులు కూడా పట్టుకొచ్చి సీతమ్మ వారి పాదాక్రాంతం చేసి అంత స్థాయికి దిగజారే విధంగా తన వైభవాన్నంతా చూపించి, నీకు నేను ఇంత వశవర్తనే ఉంటాను, నీ ఆధీనంలో నేను కూడా ఉంటానని చెప్పడం కోసం ఈ విషయం కూడా చెప్పాడనమాట. 32,000 కోట్ల మంది దేవతలు ఉండడం రాక్షసులు ఉండడం కాదు, నేను కూడా నీ అనువృత్తినే ఉంటాను, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అనే స్థాయికి వచ్చేట. వింది ఆ తల్లి. చాలా దుఃఖంతో ఉంది, మనస్సంతా భయంతో నిండిపోయింది ఆ తల్లికి. సా తదోక్తాతు వైదేహి నిర్భయా శోకకర్షిత తృణమంతరస్థకృత్వా రావణం ప్రత్యభాషత. ఒక మూర్ఖుడు, అధముడు, నీచుడితో మాట్లాడాలి వస్తే నేరుగా మాట్లాడకూడదట, మధ్యలో ఆచ్ఛాదన ఏదైనా ఉండాలి. చూసిందా తల్లి? రాక్షస స్త్రీ మధ్యలో ఉందిగా, ఒక గడ్డి పోచను తీసుకుని ఎదురుకుండా పెట్టుకుని మాట్లాడుతుందట. మూర్ఖులు ఇలా మాట్లాడాలన్నమాట. ఆ తల్లి చూపిస్తోంది. రాజా దశరథో నామ దర్శేతు హిమాచల సత్యస్తంత పరిజ్ఞాతో యశ్చ పుత్రస్య రాఘవ. మా మామగారు దశరథ మహారాజు గారు సత్యసంధుడు, అయోధ్యాధిపతి, సత్యానుకటువంటి వాడు. ఆ వంశంలో ఎవరు జన్మించిన ఆయన పుత్రుడు రాఘవుడు, పరమధర్మాత్ముడు, ముల్లోకాల్లో కూడా ఖ్యాతిగించిన మహానుభావుడు నా భర్త. నీలాంటి వాడు కాదు. రామో నామ సతర్మాత్మ త్రిశులోకేషు విస్తృత దీర్ఘబాహు విశాలాక్షో దైవతం హి ప్రతిర్మమ. ఏమన్నావు ఇందాక నువ్వు? దేవతలు కూడా భయపడతారా? దేవేంద్రుడు కూడా నిన్ను ఓడించలేడా? అసలు రాముడు కనుక కోదండం పట్టుకుని నిలబడితే ఆయన చేయగల గొప్పతనం చెబుతోంది. అసుర్వేరే సురేరత్వం యజ్ఞదో వజ్యో రావణ ఉత్పాదిస్య మహాదేవం జీవంతస్య నమోక్షసే. ఆయన కోదండం పట్టుకుని నిలబడితే నువ్వేమవుతావో తెలుసా? దీపం దగ్గర మెడతవవుతావు. దీపం దగ్గర మెడతలు ఏమవుతుంది? కాలి భస్మం అవుతుంది. ఆయన కోదండం పట్టుకున్నట్టు వచ్చి నీ పరిస్థితి అది. నా భర్త లాంటి వాడు తెలుసా? యచ్చంద్రం నభసో భూమో పాతర్నాశయేవ సాగరం శోషేద్వాసి ససేతం యోచయాదిహ. నన్ను ఎత్తుకొచ్చే సమయంలో నా భర్త మరిదే లేరు గనక నువ్వింకా బ్రతికున్నావు రావణ. నా భర్త తలుసుకుంటే గగన మార్గంలో ఉదయించే చంద్రుని భూమి మీద దింపగలడు, సముద్రాన్ని ఇంకగొట్టగలడు ఆగ్నేయాస్త్రం వేసి. ఆ మాట కూడా అంటాడు తర్వాత రామచంద్రమూర్తి వారు. సముద్రాన్ని పూర్తిగా ఇంకగొట్టేస్తాడు.
గగన మార్గంలో ఉండే చంద్రుడిని భూమి మీద దింపగలడు, అంత మహాయోధుడు. గతేస్త్వం గతిశ్రేకో గతస్త్వో గతేంద్రియ లంకా వైద్యస్ముక్త తత్కలనే భవిష్యతి. పరసతుల్ని అపహరించడం, వారిని చేపట్టడం, ఏదో నీకేదో భుజబలం ఉందనో, పదవీ బలం ఉందనో, ధనబలం ఉందనో బర్రవేగుతున్నావు కదా. ఈ బలాలు, ఈ సంపదలు ఎవడైతే పరస్త్రీని మోహిస్తాడో, అవి పొందాలనుకుంటాడో, ఆ క్షణంచి అవన్నీ క్షీణించిపోతాయి. వాడుకున్న ధనం పోతుంది, పదవీ పోతుంది, భుజబలము సన్నగిలుతుంది. నీకు ఇప్పుడే ప్రారంభం. రావణ రాసుకో డైరీలో. నతే పాపమిదం కర్మ సుఖోదర్కం భవిష్యతి యాహం నీతా నిభానానం పతిర్శాతం త్వయావని. దండకారులు నా భర్త లేని సమయంలో దొంగవై అపహరించుకొచ్చోనను. నువ్వేమీ వీరుడు అనుకోకు. వీరుడు ఇలాంటి పనులు దొంగతనం ఎందుకు చేస్తాడు? నువ్వు వీరుణ్ణి నువ్వు అనుకుంటున్నావు రావణ. నువ్వు వీరుడువు కాదు, సూర్యుడు అంతకన్నా కాదు. నువ్వు చెప్పుకుంటున్నావు, మాటల్లో ఉంది నీ వీరత్వం తప్ప చేతల్లో లేదు నీకు. నీకు చేతల్లో వీరత్వం ఉంటే రాముడు ముందు నిలబడి నుంచుని అప్పుడు మాట్లాడు. నువ్వెంత వీరుడువో అప్పుడు చూస్తాను నీ సంగతి. నహిదేవ సంయుక్తో మమ భర్త మహద్యుతి నిర్భయో వీర్యమాశ్రిత్య శూన్యే వసుదండకే. నా భర్త శరీరంలో మహా తేజస్సంపన్నుడు, మహానుభావుడు, దైవబలం పుష్కలంగా ఉన్నవాడు. మనకు భుజబలం ఉన్నా, ధనబలం ఉన్నా, పదవీ బలం ఉన్నా, వెనక దైవబలం లేకపోతే ఇవన్నీ క్షణిక సుఖాలు అవుతాయి. అవి ఉన్నా ఎవడూ ఏమీ చేయలేడు. కనుక ఇవన్నీ ఉన్నా కూడా దైవబలం వెనక ఉండి తీరాలి. నీకు భుజబలం ఉందేమో, ధనబలం ఉందేమో, పదవీ బలం ఉందేమో, దైవబలం శూన్యంగా ఉంది నీకు. నా భర్తకి మెండుగా ఉంది రాముడికి. యదా వినోసో భూతానాం దృశ్యతే కాలచోచిత తదా కార్యే ప్రమాద్యంతి నరా కాలవసంగతా. నువ్వు కాలానికి వసుడవయ్యావు, నీకు మృత్యువు సమీపించింది కాబట్టి ఇలాంటి అకృత్యానికి పాల్పడ్డావు అని చెప్పి ఆ తల్లి ఎన్నో విషయాలు చెప్పింది. చాలా ఆగ్రహం కలిగింది రావణాసురుడి. కళ్ళు ఎర్రబడ్డాడు ఒక్కసారి. ఒక స్త్రీమూర్తి నేను నీ పాదాక్రాంతం అవుతానని చెప్పి నా వైభవంతో చూపించి, ఈ వైభవంతో నీ పాదాక్రాంతం అవుతుంది, నేను కూడా నీ మాట వింటానని చెప్పి ఇన్ని చెప్పినా కూడా నన్ను ఇంకా తన భర్తే గొప్పవాడని చెప్పి నన్ను ఇంకా తులకం చేస్తోంది ఇది. కనుక నయానో భయాన్నో చెప్పాలి, ఊరికనే చెప్పకూడదు అని చెప్పి కళ్ళెర్ర చేసి కాస్త కర్కశంగా మాట్లాడుతున్నట్టు. శృణు మైథిలి, ఆగలాగా ఏం మాట్లాడుతున్నావు? యద్వాక్యం మాసం ద్వాదశ భామని కాలేవనైన నాభ్యించేది మాం చారుహాసిని. నీకు 12 మాసములు గొడవిస్తున్నాను సీత. దీనికి 12 మాసాల గొడవు. ఈయనకి 2 రకాల భయాలు ఉన్నాయి. ఒక శాపం ఉంది, బలాత్కారంగా స్త్రీని అనుభవిస్తే వెంటనే చేస్తాడు వీడు. 12 మాసాల గొడవ ఇచ్చాడు. 12 మాసాలు దీనికైనా మనస్సు మార్చుకోవడం కోసం. ఒకసారి కాకపోతే ఒకసారి ఉత్తరాఖండ్లో చెబుతారు, ఈ నాగజాతికి చెందినటువంటి, దేవతలకు చెందినటువంటి, గంధర్వులకు చెందిన కొంతమంది స్త్రీలను అపహరించి తీసుకొచ్చాడు రావణాసురుడు లంకకి. ఆ పుష్పభవనంలో ఎక్కించుకుని కొన్ని వేల మందిని తీసుకొచ్చాడు. వారందరూ చాలా బాధపడ్డారు. అందులో పిల్లల తొలులు కూడా ఉన్నారటండి. వారిని కూడా ఎత్తుకొచ్చాడు దుర్మార్గుడు. వారంతా శపించారట, ఏడిచారట. వారి కన్నీటి బొట్లతో, ధారలతో పుష్పక విమానం సముద్రంలో మారింది. అంటే అంత ఏడిచారు. వారందరినీ తీసుకుచలంకలో పెట్టాడు. వారు ఆక్రోశించి చెప్పారు, నువ్వు ఇలాంటి స్త్రీల వల్లే మరణిస్తావు. ఇంతమందిని ఏడిపించేవుగా, ఒక స్త్రీ కారణంగా మరణిస్తావు. కనుక ఈయన బలాత్కారం చేయలేడు. వారిని పట్టుకొచ్చి ఇందులో బంధించాడు లంకలో. 1 రోజు 2 రోజులు, 1 నెల, కొన్ని సంవత్సరాల కాలం పాటు. ఇక ఆ స్త్రీలు చేసేది లేక వీడిని భరించి వచ్చారు కొంతమంది. ఇక తప్పక ఇప్పుడు సీతమ్మ వారు భరిస్తేనే వీడు చేపట్టాలి. కాదని బలాత్కారం చేస్తే చేస్తాడు. ఇంకొకటి, ఇక్ష్వాకు వంశంలోనే ఉత్తరాఖండ్లో చెప్తే అనరణ్యుడిని చెప్పి ఒక మహానుభావుడు, గొప్ప చక్రవర్తి. అనరణ్యుడు అయోధ్యని పరిపాలిస్తున్న రోజుల్లో జైత్రయాత్ర అని చెప్పి అందరి మీద దండయాత్రలు చేసుకుంటూ గెలుచుకుంటూ రావణాసు అయోధ్యకు కూడా వెళ్ళాడు. అనరణ్యుడు సైన్యం అంతా సిద్ధంగా ఉంది, ఈ వ్యధ చేస్తున్నాడురా, ఎప్పుడైనా రావచ్చు అయోధ్య మీదకి, సిద్ధంగా ఉండాలని అనరణ్యుడు అందరినీ సిద్ధం చేసి చేపట్టిన సైన్యాన్ని. వారంతా సిద్ధంగా ఉన్నారు. రానే వచ్చాడు. యుద్ధం జరిగింది, చాలా ఘోరమైన యుద్ధం. వీడికి ఒక వరం కూడా ఉందిగా ఆ రావణాసురుడికి.
ఆ వర ప్రభావం చేత అనరణ్యుడి సైన్యం అంతా కూడా ఎంతో యుద్ధం చేసి మరణించింది. ఆఖరికి అనరణ్యుడి యుద్ధంలోకి వచ్చాడు. చాలా ధీరంగా పోరాడాడు రావణాసురుడితోటి. చాలా భీకరమైన యుద్ధం. అనరణ్యుడికి రావణాసుడు చాలా గొప్ప యుద్ధం జరుగుతుంది. వెనకంజ కూడా వేస్తాడు రావణాసురుడు అనరణ్యుడిని జయించలేక. మళ్ళీ ఆక్రోశించి క్రుద్ధుడై చాలా ఘోరమైన యుద్ధం చేసి 20 చేతులతో ఒక్కసారి నెత్తిమే గుద్దుతాట అనరణ్యుడిని. కింద పడతాడు పాప అనరణ్యుడు రథంలోంచి. ప్రాణాలు పోయే స్థితిలో ఉంటాయి. ఇక్ష్వాకు వంశస్థులు ధర్మం తప్పకుండా నిజాయితీగా రాజ్యపాలన చేసేటువంటి మా వంటి వారిని ఏడిపిస్తున్నామంటే, మా వంశంలో పుడతాడు రాబోయే కాలంలో రాముడు, వాడి చేతిలో చస్తావరా నువ్వు అని చెప్పి శపించి ప్రాణం విడిచిపోతాడు అనరణ్యుడు. ఇప్పుడు ఆ భయం కూడా ఒకటి ఉంది రావణాసుడు. 2 భయాలు ఉన్నాయి. తాను ప్రత్యక్షంగా నేరుగా వెళ్ళి ఏమీ చేయలేడు సీతమ్మ వారిని. రాముడనే వాడు ఉన్నాడు, 14,000 మందిని చంపాడు కనుక వాడు ఏ క్షణంలో నేను రావచ్చు నా దగ్గరికి, ఆ భయం కూడా ఉంది ఆయనకి. ఈ 2 భయాల కారణం చేత సీతమ్మ వారికి సంవత్సర కాలం గడువు పెట్టాడు. సంవత్సర కాలం గడువు పెట్టిన తర్వాత బలవంతంగా వివాహం చేసుకుంటా అన్నాడా? చెబుతున్నాడు ఆయన వివాహం చేసుకుంటాను లేదంటే అప్పుడు ఏమైనా బలాత్కారంగాను. ఏం చెప్పాడు? కాలేనేవి నాభ్యేష యజమాం చారుహాసిని. వారు పిలుపు కూడా చూడండి అంత విచిత్ర, చారుహాసిని అంటే మంచి నవ్వు ఉన్నదా అని. నవ్వు ఎక్కడుంది పాపం ఆవిడికి, కానీ అలా పిలుస్తున్నాడు. ఒకవేళ తతస్వాం ప్రాతనాసార్థం సుధాచేత్యంతి సహా, నీవు కనుక ఈ 12 మాసాల్లో మనస్సు మార్చుకోకపోతే 12వ మాసం పూర్తయి ఒక్కరోజు సూర్యోదయం వెంటనే నా వంటశాలలో ఉన్న వంటవారిని ముక్కలుగా కోసి నాకు ఉదయం పూట పలహారంగా అందిస్తారు, బ్రేక్ఫాస్ట్ ఇస్తారు నాకు, అలా తినేస్తాను నేను అన్నాడు. అప్పుడు కూడా చేపట్టేటువంటి అర్హత లేదు వాడికి, కనుక ఏమీ చేయలేడు. కాబట్టి సీత, నీవు కనుక మనస్సు మార్చుకుని నా వైభవాన్ని నా పరాక్రమాన్ని చూసి వరించావా సరే సరే, 12 మాసాలు పూర్తయిన తర్వాత నువ్వు కనుక ఇలాగే ఉంటే ఆ మొన్నటి రోజే నువ్వు నాకు బ్రేక్ఫాస్ట్ అవుతావు అని చెప్పి ఆ రాక్షస్త్రీలను గద్దించేట. అశోకవని కామాధ్యేయం హైదలి హీతామయాం తత్రయం రక్షసాం ఘోడం యశాపి ప్రభాత తీసుకెళ్ళి అశోకవనంలో కూర్చోబెట్టండి అమ్మవారిని తీసుకెళ్ళి అక్కడ బంధించండి. నయానో భయానో, ఏం చెప్తారో ఏం చేస్తారో తెలియదు, మనస్సు మార్చండి అని చెప్పి ఆదేశాలు వేసేట. చాలా భయపడింది ఆ తల్లి. కళ్ళు ఎర్రబడ్డాయి రావణాసురుడికి. ఆ రాక్షస స్త్రీలు వణుకుపోతున్నారట. ఏం చేస్తాడు వీడు, ఈ కంగారులో మన్న కూడా కొడతాడేమో రా బాబు వీడు అని చెప్పి చాలా భయపడుతూ ఆయనకి వంగ దండాలు పెడుతూ సీతమ్మ వారిని గట్టిగా పట్టుకుని అశోకవనాన్ని తీసుకుపోయారట. అక్కడ బంధించారు ఆ తల్లి. సరకాల ఫలైర్వృక్షే నానా పుష్ప ఫలైర్యుతాం సర్వకాల ఉదయచ్చేవాద్ విజయ సమభావ సేవితాం. ఈ అశోకవనం ఎలాంటిదయా అంటే అన్ని కాలాల్లోనూ కూడా అన్ని రకాల ఫలాలు పుష్పాలు పూస్తూ ఫలిస్తూనే ఉంటాయి అక్కడ. ఎప్పుడు వసంతమే అశోకవనంలో. కాబట్టి అమ్మవారికి చాలా ప్రీతికరమైన వనం. ఆవిడకి ఎక్కువ పుష్పించే పుష్పాలున్నా ఫలాలున్నా తీగలు లతలు ఉన్నా ఆవిడకి బాగా ప్రీతి. ఆటమండలంలో తీసుకెళ్ళి పడేయమన్నాడు. అనేక రకాల వృక్షజాతులు ఉంటాయి ఆ వనంలో. అటువంటి అశోకవనంలోకి తీసుకువెళ్ళారు. రకరకాల పక్షిజాతులు ఉంటాయి. అటువంటి వనంలోకి తీసుకెళ్ళమని చెప్పి ఆదేశాలు వేశాడు. రాక్షసులు తీసుకువెళ్ళిపోయారట. అతడు చాలా భయపడుతూనే వెళ్ళింది. అక్కడ బంధించారట అశోకవనంలో అమ్మవారిని. సరి 1 రోజా 2 రోజుల పాపం అక్కడ ఉండేది పాపం ఆవిడ. వీడేమో విడిచిపెడతాడా ఇక్కడి నుంచి? విడిచిపెట్టాడు. ఏడిచి కళ్ళంట ఆ నీళ్లు చారలు కట్టేట తల్లికి. చాలా దుఃఖితురాలైంది. శోకంతో భయంతో బాగా మనస్సు కలతింది ఆ తల్లికి. ఇవన్నీ చూస్తున్నారట బ్రహ్మలోకంలో బ్రహ్మగారు. రావణాసుడి సమయం దగ్గర పడింది. సీతాపహరణ ఘట్టం జరిగింది. మానవ మాతృరాల ఉంది ఇప్పుడు ఆ మూర్తి సీతమ్మ వారు. తన భర్త యందున్నటువంటి విశేషమైన ప్రేమ చేత ఆ తల్లి ఆహారం తీసుకోదు, నీరు త్రాగదు, నిద్రపోదు. తన భర్త యందే మనస్సు కలిగి ఉంది కనుక బ్రహ్మగారు దేవేంద్రుని పిలిచి ఆజ్ఞలు వేశారట. నిమిష్టాయ పురిలంకా తీరే నదీతపే కథం జ్ఞాత్యాత రామ తత్రస్తాం తామనిందితం. దేవేంద్ర, సముద్ర తీరంలో లంకకు వెళ్ళు. సత్వం శీఘ్రముతో గత్యా, సత్వం శీఘ్రం, తొందరగా వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి దేవేంద్రుడు? వెళ్ళి ఆవిడకు గొప్ప సహాయాన్ని చేయాలి. సీతాం పశు శుభావనాం ప్రవశ్య నగరీం లంకాం ప్రయచ్చ విముర్తతి. సీతమ్మ వారు లంక చేరింది. రావణాసుడు బంధించాడు. ఆ తల్లి చాలా దుఃఖంతో ఉంది. ఇప్పుడు ఆవిడకు గొప్ప సహాయం మనం చెయ్యాలి. ఏమిటా సహాయం? మానవ మాతృరాలా వచ్చింది కాబట్టి
విశేషంగా ఆకలితో ఉన్న ప్రాణం పోతుంది మనిషికి, ఎన్నాళ్ళు తినకుండా ఉంటాడు. దాహంతో ప్రాణం పోతుంది మనిషికి, నిద్ర లేకపోయినా ప్రాణం పోతుంది. ప్రాణం ఎలాగైనా పోతుంది, వేధవ ప్రాణం. ఈ మూడు చాలా పెద్ద భయాలు. సరిగ్గా నిద్ర పట్టకపోయినా ప్రమాదం, ఆహారం తీసుకోకపోతే ప్రమాదం, నీరు తాగకపోతే ప్రమాదం. ఈ మూడు చాలా అవశ్యం ప్రతి జీవికి కూడా. ఇప్పుడు ఆ తల్లి విపరీతమైన శోకంలో ఉంది, భయంలో ఉంది, తన భర్త యందు అనురక్తి ఉంది. ఈ దుర్మార్గుడు తీసుకు రంగంలో పడేశాడు. ఇప్పుడు ఆవిడకి ఆకలి, దప్పిక, నిద్ర కూడా తట్టుకునే శక్తిని మనం ఇవ్వాలి. ఆవిడ బ్రతికుంటే కదా రావణ సంహారం జరిగేది. కాబట్టి దేవేంద్ర బయలుదేరి వెళ్ళి ఆమెకి ఆ మూడు బాధలు లేకుండా చూసేటువంటి బాధ్యత నీది. కాబట్టి ఒక పాయసాన్ని ఇమ్మని చెప్పారు. అమ్మవారు చక్కగా వీడు పెట్టినా పెట్టకపోయినా, మంచినీళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆవిడలా నిద్రపోతే ఆ రాక్షసుల మధ్య నిద్ర ఏం పడుతుంది? ఏమీ తినబుద్ధి కాదు, తాగబుద్ధి కాదు. అంత దుఃఖంలో ఉంది ఆ తల్లి. అలా ఉంటే ప్రాణంతో ఉండేటువంటి అవకాశం చాలా తక్కువ. మానవ మాత్రంలో వచ్చింది కాబట్టి మీరు రామాయణంలో ఉన్న ప్రతి ఘట్టాన్ని దేవుడని చూడకూడదు. ఆవిడకిన సహాయాలే కావాల్సి ఉంటుంది. రామచంద్రమూర్తి సహాయం కావాల్సి ఉంటుంది. అగస్త్యుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీరంతా మంత్రోపదేశాలు చేసి ఈ మంత్రం తీసుకుంటే ఇది పఠిస్తే నీకు దాహం వేదనైనా నిద్ర పట్టదనైనా అని చెప్పి ఎన్నో చెప్పారు. వారు కూడా ఈ సహాయం వారికి కావాల్సి వస్తుంది. మనకి భగవంతుడు యందు అంత విశేషమైన అనురక్తి, ఆ భక్తి ఉన్నప్పుడు సమయం వచ్చినప్పుడు ఆయన అంతలా అనుగ్రహిస్తూ ఉంటాడు. సీతమ్మ వారి దగ్గర దేవేంద్రుడు వచ్చినట్టుగా మనల్ని కూడా దైవం అలా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్తే బాగా అర్థమవుతున్నాయి. ఆ మధ్యకాలంలో పూర్వకాలం సినిమాల్లో ఏదో విలన్ వేషం, ఒక విలన్ గారు ఒక విషయం చెప్పారు. ఒక మహానుభావుడు చిన్న చార్టెడ్ ఫ్లైట్లో బయలుదేరి వస్తున్నట్టు ఎక్కడికో మధ్యాహ్నం వేళకు 4 అయింది. విపరీతమైన గాలి, వాన. ఆ ఫ్లైట్ ఇంక వెళ్ళే ప్రయత్నం లేక ఒక చేలో దింపేయారట. ఆ వస్తున్న వ్యక్తి దిగిపోయాడు. ఆ వానర్ గారు వెనకాల ఇంకో వ్యక్తి కూడా దిగాడు. తొందరగా ఆయన బయలుదేరి అహ్మదాబాద్ వెళ్ళాలి. సరే ఏం చేయాలని చెప్పి ఫ్లైట్ వెళ్ళే అవకాశం లేదు ఇప్పుడు అని చెప్పి గబగబా చూస్తే దూరంగా అక్కడ రోడ్డు మీదదో ఓల్డ్ బాగా పాతపడ్డ కారు, అంబాసిడర్ కారు ఏదో ఉందిట. పరిగెట్టుకుని వెళ్ళారు. నాయన నేను పలానా మీటింగ్కి వెళ్ళాలి, కాస్త కారు కడతామని. సరే రెండు బాబు ఎక్కండి అన్నాడు వాడు. డ్రైవర్ ఎక్కారు, ఇద్దరు కూర్చున్నారు. బయలుదేరింది కారు. గాలి ఎక్కువైంది. సంధ్యా సమయం, చీకటి కూడా పడిపోతుంది, వర్షం వస్తోంది. వాడన్నాడు, మహాప్రభు నా డొక్కు గారు ఇంకా ప్రయాణం చేయలేదు ఈ చీకట్లోను, ఈ వానలోను, ఈ గాలిలోను. కాబట్టి ఇక్కడెక్కడో ఆగిపోవడం మంచిది. మనం చూస్తే వాతావరణం బాగోలేదు, మీరు అన్న ప్రదేశం చేరుకోవడం చాలా కష్టం మహాప్రభు అంటే. ఎలాగరా బాబు అనుకున్నాడు. మనసు చాలా తొందరగా ఉంది, తన ముఖ్యమైన పని మీద వెళుతున్నాడు. సరే ఏం చేద్దాం, చీకటి పడిపోతుంది, వాన వస్తోంది, గాలి వేసేస్తోంది. ఆ చుట్టూ చూస్తే దూరంగా ఏదో చాలా మధ్యలో ఒక చిన్న ఇల్లు ఏదో కనపడం, దీపం కనిపిస్తోంది. ఇది ఏదో ఇల్లు ఉన్నట్టుంది ఇక్కడ. సరే వెళదామని చెప్పి బయలుదేరారు. ఆ కారులో నుంచి దిగారు ఆ ఇద్దరును. వెళ్ళి తలుపు కొడితే ఇల్లాలు తలుపు తీస్తుంది ఆ తల్లి. అమ్మ ఇలా బయలుదేరి వెళుతున్నాం, అనుకోకుండా ఈ వాతావరణం ఎలా ఉంది మాకు, ఈ రాత్రి కాస్తామన్నా మీకు ఆశ్రయం ఇస్తారా మాకు ఉండడానికంటే చాలా సంతోషం, ఉండండి బాబు అని చెప్పని ఒక గది చూపించి రాత్రి శుభ్రంగా భోజనం పెట్టి పడుకోబెట్టి మొన్నాడు పొద్దున వాడు బయలుదేరుతుంటే కాస్త టీ ఇచ్చి, వాడు బయలుదేరుతున్నప్పుడు ఆ వ్యక్తి అడిగేట, నేను రాత్రి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను తల్లి, నువ్వు మాతో మాట్లాడుతున్నావు, టిఫిన్ పెట్టావు, టీ ఇచ్చావు, రాత్రి భోజనం పెట్టావు, కానీ నీ నోట్లో ఏదో అనుకుంటున్నావు, అలాగా నోరు ఆడిస్తున్నావు, ఏదో మరమరాలో బొటనలో వేసుకున్నట్టు, ఏమిటని చెప్పి అడిగేట. ఏం లేదమ్మా, ఓం నమో నారాయణాయ, నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటాను నేను అంది ఆ తల్లి. ఏమ్మా దేనికి అంటే ఆ తల్లి చూపించిన తన 10 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లాడు బ్రెయిన్కి సంబంధించిన ఒక వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ పిల్లాను చూపించింది. వాడు మా పుత్రుడు, నా కుర్రకు 10 ఏళ్ళు వయస్సు. బ్రెయిన్కి సంబంధించిన వ్యాధి వచ్చింది వాడికి. నా స్థాయికి తగ్గట్టుగా చుట్టుపక్కల ఎంతోమందికి చూపించాను. వారు చూసి ఇది ఇక్కడ నైవ వైద్యం కాదనో, కొంతమందికి అది ఏమిటో అంతుపట్టలేడు కూడా. ఒక స్త్రీమూర్తి చెప్పింది, ఇది బ్రెయిన్కి సంబంధించిన వ్యాధమ్మా, మనకి ఎక్కడెక్కడ వైద్యం లేదు, ఇది మన దేశంలో లేదు ఈ వైద్యం, చాలా ఖర్చుతో కూడుకున్న పని, మహమ్మద్ షరీద్ అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళాలి, మన దేశస్తుడు కాదు ఆయన, ఆయన మాత్రమే వైద్యం చేయగలడు, ఇందులో స్పెషలిస్ట్ ఆయన అని చెప్పని ఆ ఇల్లాలు చెబుతుంటే హల్లాని కింద కూర్చున్నట్ట ఆ వచ్చిన వ్యక్తి. ఆ కంగారు పడింది. ఏ నాయన ఏమైందంటే, నేనేనమ్మా మహమ్మద్ షరీద్ని,
నేను సాయంత్రం అహ్మదాబాద్లో నాకు ఒక గొప్ప సన్మానం ఉంది, గొప్ప అవార్డు ఇస్తారని చెప్పి బయలుదేరి వచ్చాను ఇండియాకి. నేను విచిత్రంగా గాలివానొచ్చి నా ప్రయాణం ఆగిపోయింది. నీవు తలుస్తున్న నారాయణుడు పంపించాడు మీ ఇంటికి నన్ను, పిల్లాన్ని నేను తీసుకుపోతాను. చూడండి మన భక్తి ఎంత గొప్పదైతే భగవంతుడు అంతలా మన ముందుకు వస్తాడు. అంటే ఈ రోజుల్లో జరుగుతాయండి గురువుగారు. సీతాపహరణ సమయంలో సీతాదేవి లంకలో వచ్చి దేవేంద్రుడు అమృత పాత్ర ఇచ్చేట మరి మా బతుకులు ఎవరు చూస్తారు? ఇది ఈ మధ్యకాలంలో 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అండి. కంచి పరమాచార్య స్వామి వారు ఒక పాఠశాల సందర్శనం కోసం వెళ్ళారట. స్వామి చెప్పారు ఆ పిల్లలందరి చేత 108 సార్లు శ్రీరామ 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 రాయించమన్నారు. ఉపాధ్యాయులు పిల్లలకు చెప్పారు, పాపం అందరూ రాసుకొచ్చారు నోట్స్. పరమాచార్య స్వామి వచ్చి అందరు నోట్సులు చూస్తున్నారు. చక్కగా బాగుంది, అందరూ చూస్తున్నారు, చూస్తున్నారు, అందరూ ఇస్తున్నారు, వెళ్ళిపోయారు. ఓ పిల్లవాడు పడుకొచ్చాడు పుస్తకం. చూశారు స్వామి, నువ్వేం రాసావు అని చెప్పి అడిగారు పరమాచార్య. ఆ పిల్లాడేం మాట్లాడటం లేదు. పక్కనున్న వారు అన్నారు, పిల్లాడికి మాటలు రావండి బాబోయ్, మోగవాడు అంటే. పరమాచార్య ఆపి, ఏం రాసావు చెప్పు అని మళ్ళీ అడిగారు. 3సారి అడిగితే శ్రీరామా అన్నాడు పిల్లాడు. ఆ తల్లి అక్కడే కూర్చుంది, ఏడుస్తూ వచ్చింది పరమాచార్య ముందుకు మోకరెళ్ళిపోయింది. మహాప్రభు ఎంతమంది డాక్టర్లు చూపించామో మా పిల్లాడికి మాట లేదు, దుఃఖితులమై ఉన్నాం, ఉన్న ఒక పిల్లవాడు కూడా మోగవాడైపోయాడే అని చెప్పని. భగవంతుడు పట్ల మనకు అంత శ్రద్ధ ఉంటే, అంత భక్తి ఉంటూ నువ్వు వెళ్ళక్కర్లేదని పంపిస్తాడట సమయానికి ఎవరో ఒకరిని. కనుక ఇలాంటి ఘట్టాలు ఎన్నో ఉన్నాయి. కనుక సీతమ్మ ప్రాణంతో ఉండాలి. లంకలోకి శ్రీరామచంద్రమూర్తి రావాలన్నా, వీడు హతం కావాలన్నా దేవేంద్ర ఆమె ప్రాణం ప్రధానం. మానవ మాత్రంలో వచ్చింది ఆవిడ. కాబట్టి మానవుడికి సమస్త జీవరాశికి నిద్ర, ఆహారం, దాహం ఇవి మనిషిని బాధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధుల నుంచి బయటపడాలి, ఆమె ప్రాణంతో ఉండాలంటే ఆమెకి ఈ 3 బాధలు లేకుండా ఉండే అమృత పాయసాన్ని మీరు ఇవ్వాలి అని చెప్పనగానే దేవేంద్రుడు బ్రహ్మగారి నమస్కారం చేసి బయలుదేరేచ్చాడు. ఎలా వచ్చాడు? డైరెక్ట్గా రాలేడు ఆయన కూడా. ఏవముక్తాతు దేవేంద్రం ఉవాచ పరసంకిత కథం జానామి దేవేంద్రం త్వామహర్దం ససేపతి తస్మాదన్నబిదం సీతే హరిష్యాం అహం విస్వయం సత్వాం సంకృతే వేదే ఆగతం సహ నిద్రయా. దేవేంద్రుడు నిద్రాదేవిని తీసుకుని వచ్చేట కూడా. ఎందుకంటే ఈయన రావాలంటే వీళ్ళందరూ నిద్రలో శుభ్రంగా రాక్షసులందరూను వాళ్ళు శుభ్రంగా గాఢ నిద్రలోకి పోతే ఈ లంకలో అడుగు పెట్టగలడు. ఏదో యుద్ధాలు చేసి మళ్ళీ కత్తులు కటార్లు ధనస్సులు పుట్టి యుద్ధం చేసే వెళ్ళివ్వక్కర్లేదు. కానీ నిద్రాదేవతను కూడా తీసుకువెళ్ళేట. ముందు నిద్రాదేవతను పంపేయండి లంక మీదకి. ఆ దేవత వచ్చి సమస్త రాక్షస జాతిని నిద్రలో ముంచేసింది ఆ తల్లి. అప్పుడు దేవేంద్రుడు అశోకవనంలోకి వెళ్ళేట. అమ్మవారి ముందు నుంచున్నారు. తను తీసుకుని హవిష్యాన్నం అంటే యజ్ఞం చేయగా మిగిలిన అన్నాన్ని పరమాన్నంగా చేసి పట్టుకొచ్చాడు. దేవలింగాన దృష్టాని రామలక్ష్మణ సన్నిధో తాను దర్శయా దేవేంద్ర ఏత్వం దేవరాట్ స్వయం. తల్లి నేను దేవేంద్రుని, రామలక్ష్మణుడు బాగానే ఉన్నారు, వస్తారు లంకలోకి, నాకు తెలుసు. అమ్మ ఇదిగో ఈ పాయసాన్ని స్వీకరించు. నీకు నిద్ర, దాహము, ఆకలి ఈ బాధలు 3 ఉండవమ్మా. నువ్వు బాగుండాలి. నువ్వు బాగుంటే రాముడు బాగుంటాడు. ఆయన బాగుంటే వీడి సంహారం జరుగుతుంది. అమ్మ నాకు తెలుసు. శంకించింది ఆ తల్లి. పరిశంకిత. ఆయన ఎలా వచ్చాడు? దేవేంద్రుడిలా రాలేదు, ఒక మారు వేషం వేసుకొచ్చాడు అమ్మవారి దగ్గరికి. నిజంగా వచ్చినవాడు దేవేంద్రుడా? రావణాసురుడే ఈ వేషం వేసుకొచ్చాడా, లేకపోతే ఇంకో రాక్షసుడన్నా వచ్చాడా? చాలాసేపు శంకించింది ఆ తల్లి. అమ్మ నమ్ము నేను దేవేంద్రుడిని అన్నాడు. అంటే ఆ తల్లి అడిగింది. ఒకసారి చూసిన దేవేంద్రుడు ఎప్పుడు మనకు బాగా గుర్తుంటే సుతీక్ష్ణ మహర్షి ఆశ్రమానికి సీతారామలక్ష్మణుడు వెళుతుంటే అప్పటికి ఆశ్రమం లోపల మహర్షితో మాట్లాడుతున్నాడు దేవేంద్రుడు. ఆ రథానంతా చూసే రామచంద్రమూర్తి లక్ష్మణుడు చెప్పారు. మనం వశిష్ఠుల వారి దగ్గర విన్నాం, దేవేంద్రుడు ఎలా ఉంటాడు, ఆయన రథం ఇది, ఆయన వాహనాలు ఇవి, ఆ రథంలో ఎంతమంది ఉంటారని చెప్పి ఆయన చెప్తూ వచ్చాడు. సీతమ్మ వారికి కూడా చూపించాడు. చూడు పాదాల కింద ఆడడం లేదు దేవేంద్రుడికి, వెళ్ళిపోతున్నాడు, మహానుడు వచ్చేస్తున్నాడు. కనుక నేను అప్పుడు చూసినటువంటి దృశ్యం నాకు చూపిస్తే నమ్ముతానందా తల్లి. దేవేంద్ర తన యథార్థ స్వరూపాన్ని, రెప్పపాటు లేదు, పాదాలు నేల కారణం లేదు, నీడపడ్డం లేదు, చూపించాడు ఆ తల్లికి. అప్పుడు నమ్మింది. అప్పుడు ఆ పాయసాన్ని స్వీకరించింది. అమ్మ నువ్వు కుశలంగా ఉండు, నీకే ఇబ్బంది లేదు. శ్రీరాముడి ఎడపాటు కారణంగా శోకిస్తున్నట్టు ఆ తల్లికి
దేవేంద్రుడు ధైర్యం చెప్పి, నీ మరిది లక్ష్మణుడితో కూడా కలిసి రాముడు వస్తాడమ్మా లంకకి, వచ్చి రావణ సంహారం తప్పక చేస్తారు అమ్మా అని చెప్పి ధైర్యం చెప్పాడు. సరే, పాయసం అమ్మవారు స్వీకరించేంతవరకు అక్కడే ఉండి, అమ్మవారు పాయసం స్వీకరించిన తర్వాత దేవేంద్రుడు వెళ్ళిపోతూ తనతో పాటు నిద్రారథం కూడా తీసుకెళ్ళిపోయాడు. వీరందరికీ మొత్తం కళ్ళు నలుపుకుంటూ చూసుకుంటున్నారు. అయిపోయింది, ఇక్కడ కావాల్సిన పని అంతా అయిపోయింది. ఆ అమ్మవారు ఇక్కడే బాగానే కూర్చుంది. ఆవిడేం తినలేదు తాగలేదు, ఏడుస్తూనే ఉంది. బాగానే ఉంది. అమ్మయ్య, మనం బాగానే కాపలా కాస్తాం, మనం ఏమీ నిర్లక్ష్యంగా లేం. మళ్ళీ రేపొద్దున రావణాసురు ఏం తిట్టుకుంటాడో మాయదారాడు అనుకోక్కర్లేకుండా. సరే, ఇక దండకారణ్యంలో రాక్షసం మృగరూపేణ చరంతం కామరూపణం నహత్య రామో మారేత్యం తూర్ణం పదివర్తతే. రామచంద్రమూర్తి వారు రమారేచుని సంహరించాడు. మాయామరూపంలో మారేచుని వాడు పడ్డాడు, తన స్వరూపాన్ని పొందాడు. తస్స సత్వరమానస్య దృష్టకామస్సమైదినీం కురస్వనోదం గోమయీం నిచాద సృష్టిత. స్వామివారు తొందరపడ్డారు. లక్ష్మణుడు చెప్పాడు మనకి, ఇది రాక్షసమాయలా ఉందిరా అని. మనం చాలా దూరం ప్రయాణం చేసి వచ్చేసాం అని చెప్పి ఆయన అక్కడి నుంచి తిరిగి మళ్ళీ వెళ్ళిపోతుంటే వెనకాల నక్కలు అరుస్తున్నాయట. ఒక శకునం కనపడింది రామచంద్రమూర్తి వారికి. సదస్య స్వరమాజ్ఞాయ దారుణం రోమహర్షణం చింతమాయమాస గోమయో స్వరణే పరిశంకత. రామచంద్రమూర్తి వారి యొక్క మనస్సులో శంక వచ్చింది. ఇదేమిటిది? బయలుదేరి వెళుతున్న వెనకాల నక్కలు అరుస్తున్నాయి, ఇది అశుభ సూచకం. శుభ సూచకం కాదు, ఇది ఏదో అశుభం జరిగేలా ఉంది. అశుభం పతమన్యేహం గోమా ఇర్వియతదా స్వస్తి స్వాదిశ వైదేశ్యో రాక్షరేక్షణం వినా. సీతకి లక్ష్మణుడికి ఆపదేం రాలేదు కదా, ఈ అపశకనాలు కనిపిస్తున్నాయి నాకు. మారీచేనత విజ్ఞాయ స్వరమాలంబ్యమామకం వికృష్టం రూపేణ లక్ష్మణ శృణయాద్యతి. నేను తిరిగి బయలుదేరుతుంటే నక్కలు అరుస్తున్నాయి. మనస్సెందుకో శంకను చూపిస్తోంది. నా కంఠంతో అరిచేడు మారీచుడు, లక్ష్మణ సీత అని చెప్పాను. ఈ కంఠం వినపడి ఒకవేళ లక్ష్మణుడు ఏమైనా బయలుదేరి వచ్చేస్తున్నాడా, అలా వచ్చేస్తే సీత పరిస్థితి ఏమిటి? ఆయన మనస్సును చూపిస్తున్నారు మహర్షి. ఆ మనస్సు అంతా శోకిస్తోందో, రామచంద్రమూర్తి వారి మనస్సు శంకిస్తోందో. ఒకవేళ అలా వచ్చేస్తే ఇది రాక్షసులు ఉండేటువంటి అరణ్యం, సీతకి అపకారం జరిగి ఉండదు కదా ఆయన ఆలోచనలో. రాక్షసే సహితమూలం సీతాయ ఈప్సువధ కాంచనచ్చ మృగో భూత్వా వ్యసనీయాశ్రమాత్తమాం. 14,000 మందిని ఇక్కడ చంపేశానని చెప్పి మారీచుడు మాయామృగ వేషం వేసుకొచ్చి ఇంత ఘాతుగానే ఒడిగట్టాడు. ఇప్పుడు మారీచుడు మృగరూపంలో ఉన్నాడని చెప్పి వాడు బంగారు జింక అనుకొని చెప్పి వీడి వెంట నేను పడ్డాను. వీడు చస్తూ సీత లక్ష్మణ అని చెప్పి పరిచయించాడు వీడు. ఈ వార్త విన్న తర్వాత సీత మనస్సు ఎలా మారిపోయి ఉంటుందో, అలా మారిన సీతను చూసి లక్ష్మణుడు ఏమైపోయి ఉంటాడో, ఆయన కూడా ఏ కంగారుపడి నా గురించి పరిగెట్టుకొస్తున్నాడో. అలా వస్తూ ఉంటే కనుక రాక్షసమోకలు ఆశ్రమం చుట్టూ చేరి, వారు నివసిస్తున్న ఆశ్రమం చుట్టూ చేరి సీతను ఏం బాధపడుతున్నారో ఈ ఆలోచనలను మనసులో వచ్చాయి రామచంద్రమూర్తి వారికి. తం దేన మనసో దేనం అసే దుర్మపక్షిణ సబ్జం కృత్వా మహాత్మానం ఘోరాచ్చ సదుచం స్వరాన్. స్వామివారు చాలా వేగంగా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ కంగారుగా వస్తున్నారు. ఆయన వచ్చే మార్గంలో పక్షులు మృగాలు అపసవ్యంగా వెళుతున్నాయి. ప్రదక్షిణంగా అప్రదక్షిణంగా ఆయన ఎడం చేతి గురించి వెళ్ళడం చూశాడు ఆయన. ఇది కూడా అపశకునంలో కనిపించింది ఆయనకి. మనస్సు ఇంకా కంగారు పడింది. ఇందాక నక్కలరిచి ఇప్పుడు పక్షులు మృగాలు అపసవ్యంగా వెళుతున్నా నాకు కనుక ఇది కూడా ఆయన మనస్సుని ఇంకా ఆయన ఏదైతే భయపడుతున్నాడో ఆ భయానికి బలం చేకూర్చే విధంగా మారే. తతో విధూరే రామేణే సమయాస లక్ష్మణ విషణ్ణం సువిషణ్ణేన దుఃఖినో దుఃఖభాగిన. చాలా వేగంగా పరిగెట్టుకుంటూ వస్తున్నారట రామచంద్రమూర్తి వారు. వస్తున్న రామచంద్రమూర్తి వారికి చాలా దూరంగా పరిగెట్టుకుంటూ వస్తున్న లక్ష్మణుడు కనపడ్డాడు. ఈయన గుండె గభీలు మంది. ఒక్కసారి తాను ఏదైతే భయపడ్డాడో అది జరిగిపోతోంది. గృహీత్వాచకరం సవ్యం లక్ష్మణం రఘునందన ఉవాచ ముదుర్గోతం ఇదం పురుషపూర్తితం. వేగంగా తన వైపు పరిగెట్టుకుంటూ వస్తున్న లక్ష్మణ స్వామిని చూసి రామచంద్రమూర్తి వారు గబగబా ముందుకు వెళ్ళి, నాయనా ఇలా వచ్చేసావు, కారణం ఏమిటి? సీత కుశలమే కదా, బాగుందా సీత? నాయనా నీకు చెప్పాను కదా లక్ష్మణ, ఎట్టి పరిస్థితుల్లోనూ సీతను ఆశ్రమాన్ని విడిచి రావద్దని చెప్పి, అయినా ఎందుకు వచ్చావు నువ్వు?
ఆశ్రమ ప్రాంగణంలో ఎవరు రాక్షసులు రాలేదు కదా, వచ్చేవరికి ఏ ఖేదం కలిగించలేదు కదా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు వేశారు. ఏం చెప్తాడో పాపం ఆయన చాలా దుఃఖంతో ఉన్నాడు. యదావే మృగసంఘాచ్చ గోమయచ్చైవ భైరవం వాస్యంతే సుకునాచ్చాపి ప్రదీప్తం అభ్యుతో దిశం. నాయన, ఇప్పుడే నేను బయలుదేరి వస్తుంటే వెనకాల నక్కలరిచి పక్షులు మృగాలు అపసవ్యంగా వెళుతున్నాయి. ఇవన్నీ చూస్తున్న మనసు ఎందుకు కంగారు పడుతోంది. ఇవన్నీ చూసిన తర్వాత నా మనసు కూడా అనిపిస్తోంది, నువ్వు ఇలా రావడం వల్ల సీతకైనా అపకారం జరిగి ఉండొచ్చేమో, ఒకవేళ ఎందుకు వచ్చేవి ఇలాగా అని చెప్పి ఎన్నో ప్రశ్నలు వేశారు. ఏం మాట్లాడలేదని పాపం లక్ష్మణుడు దుఃఖంతో ఉన్నాడు ఆయన. ఎందుకంటే చాలా ఘోరమైన మాటలు అమ్మవారు మాట్లాడి పంపించేసింది అక్కడి నుంచి. ఏం చెప్తాడు పాపం. కాబట్టి సదృష్టా లక్ష్మణం దేనం శూన్య దశరాత్మజ పర్యప్రప్త ధర్మాత్మ వైదేహిం ఆగతం వినా. నిర్జన అరణ్యంలో సీతను వదిలిపెట్టి దీనుడుగా వచ్చిన లక్ష్మణస్వామి చెబుతున్నట్టు, అనయ, నేను అనకూడని మీతో అనకూడనటువంటి మాటలు, అసలు నేను వినకూడనటువంటి మాటలు అమ్మవారు పలకడం వల్ల రాక తప్పలేదన్నట్టు స్వామి. సీత యొక్క మనస్సు ఒక స్త్రీ మనస్సులాగా ఆలోచింది ఆ తల్లి. అలా ఆలోచన చేసి ఏ మాటలు లక్ష్మణుడితో మాట్లాడకూడదో, ఎలా ఆయన మనస్సు బాధ పెట్టకూడదో అలా బాధపెట్టి మాట్లాడి దూరంగా పంపించేసింది. ఇవన్నీ జరిగితే కానీ ఆమె అపహరణ జరగదు, రావణ సంహారం జరగదు. ఇది దైవలీల. వీరు మానవ మాతృలుగానే ఉన్నారు. ఇది మనం బాగా గమనించవలసిన విషయం. ఇక్కడ రాముడికి రావణాసుడు వస్తాడని కానీ సీతాపహరణం చేసి నీకేమీ తెలియదు, నీకు లక్ష్మణుడికి అంతకన్నా తెలియదు. కాబట్టి లక్ష్మణుడు చెప్పాడు, వదినమ్మ నాతో మాట్లాడకూడని, నేను వినకూడని మాటలు మాట్లాడడం వల్ల ఇలా వస్తున్నానని చెప్పాట లక్ష్మణుడు. తర్వాత రామచంద్రమూర్తి వారు లక్ష్మణుడు కలిసి ఏ విధంగా సీత ఉన్నటువంటి ఆశ్రమానికి వెళ్ళారు, అక్కడ ఎలాంటి ఘట్టాలు జరిగాయో వచ్చే వారం వస్తున్న ప్రయత్నం చేద్దాం. స్వస్తి స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచాం గోబ్రాహ్మణస్య సమస్త నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.